రైతాంగం అంతా కూడా ఇవాళ నీటి కొరకు ఎదురు చూస్తున్న సందర్భం. ఎప్పుడు నీళ్ళు వస్తాయా, ఎప్పుడు వరి నాటేసుకుందామని సాగు చేద్దామనే ఆలోచనతో రైతులు క్షణక్షణ యుగంగా చూస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేవలం ఒక అక్కస్తో కాళేశ్వరం అంటేనే కేసీఆర్ గుర్తుకొస్తాడు, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో ఇవాళ నీటిని ఎత్తిపోసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక అక్కస్తోనే ఇవాళ దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 70 లక్షల మంది రైతుల్ని నష్టపోయే విధంగా చేయటం జరుగుతుంది. ఆ నీళ్లు సకాలంలో ఎత్తిపోసినట్టయితే ఇప్పటికే దాదాపు సూర్యాపేట వరకు కూడా నీళ్లు పోయి మరి అందరూ కూడా రైతులు పనిలో ఉండి దమ్ము చేసుకొని నాటు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి ఈరోజు. కానీ కేవలం దుర్మార్గమైన ఆలోచనతో, అక్రమమైన ఆలోచనతో కేసీఆర్కు ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మరి నడుస్తుంది, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగవుతుందని మరి నీరు పంపించినట్టయితే మరి కేసీఆర్ పేరే గుర్తుకొస్తున్న ఉద్దేశంతో కేవలం ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ఇవాళ ఈ ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ మరి 70 లక్షల మందికి నష్టం చేసినా పర్వాలేదు కానీ ఈ కాళేశ్వరం నీళ్ళు మాత్రం ఎత్తిపోయొద్దని ఒక దృఢమైన నిశ్చయంతో ఉన్నట్టు కనపడతా ఉంది. దీనికి ఖచ్చితంగా ఈ రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గతంలో కూడా కాళేశ్వరం నీటితోని మరి సూర్యాపేట, నల్గొండ జిల్లా కూడా నీళ్ళు అందించిన మాట వాస్తవం, వరంగల్ జిల్లాతో పాటు. మరి ఇవాళ నీళ్ళు రాకపోయిన సందర్భంలో మీరు ఏదైతే కుచితమైన ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో కేసీఆర్కి ఏడపేరు వస్తుందని చెప్పి మీరు ఇటువంటి అక్రమమైన ఆలోచన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మరి మీ ఆలోచన తగినట్టుగానే రైతులు ఈ పంట నష్టపోవడం జరుగుతుంది. ఈ పంట నష్టపోయిన సందర్భంలో మీకు ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెడతారు. మీరు ఏదైతే కుచితమైన ఆలోచన చేస్తూ ఉన్నారో దీనికి 100 అంతలు రెట్టింపుగా మీకు ఈ రైతాంగం అంతా కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ మీకు ఏమాత్రం అవకాశం లేని విధంగా మీకు రాబోయేటువంటి ఎన్నికల్లో తీర్పునిస్తారు. ఇప్పటికైనా మరి తప్పుడు ఆలోచనకు, దుర్మార్గమైన ఆలోచనకు పోకుండా రైతాంగాన్ని బతికించాలి, రైతుల్ని బతికించాలి, తెలంగాణ ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతో మీరు ఆలోచించినట్టయితే వెంటనే మరి కన్నెపల్లిలో ఉన్నటువంటి పంప్ హౌస్ని మొదలుపెట్టి స్టార్ట్ చేసి మరి అక్కడ మరి నిన్న చెప్పిన విధంగా మీరు ప్రాజెక్ట్ ఏం అంటుకోవాల్సిన అవసరం లేదు. కేవలం వచ్చే నీటిని ఎత్తిపోసినట్టయితే మరి ఇప్పటికైనా సాగులోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఇటువంటి ఆలోచన చేయకుండా ఇవాళ ప్రతి మంత్రి గారు, మరి గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, మరి ఇంకా ఒకరిద్దరు మంత్రులు కూడా ఏ పరిస్థితిలో కూడా నీళ్లు తీసిపోయడానికి వీల్లేదని చెప్తా ఉన్నారు. ఇది తప్పుడు ఆలోచన, దుర్మార్గమైన ఆలోచన. ప్రజల్ని మభ్యపెట్టడానికి కేవలం మరి సిడబ్ల్యూసీ అని చెప్తా ఉన్నారు. దాన్ని మరి ప్రభుత్వం అధికారులు ఇచ్చిన సూచనలు బట్టి మేము చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మీరు కేవలం మీ ఆలోచనతోనే, మీ దుర్మార్గం ఆలోచనతోనే ఇలా అధికారుల పేరు పెట్టి ఇలా రైతాంగాన్ని మోసం చేస్తూ ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంత 100 అంతలుగా మీకు మరి మీరు ఏదైతే మోసం చేస్తూ ఉన్నారో దానికి 100 అంతలుగా మీకు మరి రేపు ఇదే రైతాంగం తప్పకుండా మీకు మీ మీద చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఇటువంటి ఆలోచన మానుకోవాలని చెప్పి మేము ఇది పలుకుతా ఉన్నాం. కారణం ఏంటంటే ఈరోజు తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఆకాశం వైపు చూసి వర్షం ఎప్పుడు వస్తుంది, మేము ఎప్పుడు దుక్కులు దున్నాలి అనేటువంటి పరిస్థితులలో కాలం గడిచిపోతా ఉంది. వర్షం పడతలేదు, రిజర్వాయర్లలో, చెరువులలో నీళ్లు లేవు. ఈ ప్రభుత్వానికి కించిత్ అయినా ఆలోచన లేకుండా మరి నీళ్లను ఎత్తిపోయడానికి ఈరోజు అనేక రకాలైనటువంటి సాకులు చూపిస్తూ ఉన్నారు. క్లియర్ కట్గా మనకు కనబడుతున్నటువంటి, కళ్ళకు కట్టొచ్చినట్టుగా కనబడుతున్నటువంటి నిజం ఏంటంటే
మేడిగడ్డ బ్యారేజ్కు కన్నెపల్లి పంప్ హౌస్ దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉంది. నిన్న కేటీఆర్ గారు స్వయంగా అక్కడికి వెళ్ళి మేమంతా కూడా చూసిన తర్వాత 6 మీటర్ల ఎత్తున నీళ్ళు పోతున్నాయి. తర్వాత దాదాపు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు ఇలా సముద్రంలో ప్రత్యక్షంగా కలుస్తున్నాయి. మీకు ఏమాత్రం జ్ఞానం ఉన్నా, రైతుల పట్ల పట్టింపున్నా తక్షణమే కన్నెపల్లి పంపులను ప్రారంభించి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రిజర్వాయర్స్ కావచ్చు, చెరువులు కావచ్చు, వీటన్నిటిని కూడా ఫుల్ చేసుకొని ఉంచేటువంటి అవకాశం ఇప్పటికీ ఉన్నది. ఆనాడు కేసీఆర్ గారు ఉన్న సమయంలో ఎప్పుడైనా ముందు జాగ్రత్త చర్యగా పంపింగ్ చేసుకొని మొత్తం రిజర్వాయర్లన్నీ కూడా నింపి పెట్టుకునేటువంటి పరిస్థితి ఆనాడు 9-9.5 సంవత్సరాల పాటు అదే జరిగింది. ఈరోజు నీళ్లు లేక ఎదురు చూసే పరిస్థితి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత విధానాల వల్ల, రైతు వ్యతిరేక విధానాల వల్ల ఈరోజు మళ్ళా రైతులు అధోగతి పాలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్నిసార్లు చెప్తాం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి? కేటీఆర్ గారు చెప్పినారు, హరీష్ రావు గారు చెప్పినారు, శాసనసభలో చెప్పినారు, అనేక సార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పినారు, మా అధినేత కేసీఆర్ గారు మాట్లాడినారు. అయినా మీకు కనీసమైనటువంటి ఇంగితం లేకుండా అవే అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ ఇలా మీరు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కానీ రైతులు కానీ మీరు మభ్యపెడితే నమ్మే పరిస్థితి లేదు. ఆనాడు కళ్ళబొల్లి మాటలు చెప్పి కాళేశ్వరం పైన విషం జల్లి అధికారంలోకి వచ్చింది. ఏం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులో? నిజంగా ఇంత పెద్ద ప్రాజెక్టులో ఒక చిన్న సంఘటన, దేశంలో అనేక ప్రాజెక్టులలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ జరిగిందల్లా ఒక 2 పిల్లర్స్ డిస్టర్బ్ అయింది 7th బ్లాక్. మరి వాటిని రిపేర్ చేసుకోవచ్చు అనేటువంటి సూచన ఇప్పటికే మీరు పంపిన ఎన్డీఎస్ఏ కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ మొండి ప్రభుత్వం, ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా కాళేశ్వరం అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే కాళేశ్వరం, కాబట్టి కాళేశ్వరం ద్వారా నీళ్ళు వస్తే అది కేసీఆర్కే పేరు వస్తుంది అనే ఉద్దేశంతో అది కూలిపోయింది, అది పనికి రాదు, దానిలో నీళ్ళు ఆపద్దు అని ఇలా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎంతవరకు నిజం ఇది? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ కాదు, 3 బ్యారేజీలు, 19 పంప్ హౌజులు, 21 సబ్ స్టేషన్లు, 1531 గ్రావిటీ కెనాల్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 41 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి 7 జిల్లాలలో విస్తరించి ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును పట్టుకొని 2 పిల్లర్లు డిస్టర్బ్ అయితే వాటిని కావాలనే వాటిని కక్షపూరితంగా రిపేర్ చేయకుండా మీరు తాత్సారం చేస్తున్నారు, కావాలని మభ్య పెడుతున్నారు, ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు, అధికారుల అభిప్రాయాన్ని కూడా మీరు తీసుకోవడం లేదు. ఇలా ఎన్డీఎస్ఏ వచ్చిందండి. ఏం చెప్పింది ఎన్డీఎస్ఏ? ఎన్డీఎస్ఏ వచ్చిన తర్వాత మీ పరిశోధన ఏంటి? నిన్న కేటీఆర్ గారు చెప్పిండ్రు, ఎన్డీఎస్ఏ ఎక్కడైనా కానీ ఒక ప్రాజెక్ట్ దగ్గర డిస్టర్బ్ అయితే 24 గంటల్లో నివేదిక ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? 24 అవర్స్లో నివేదిక ఇచ్చింది, తప్పుడు నివేదిక ఇచ్చింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా నివేదిక ఇచ్చింది. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన నివేదికలో కూడా ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేటువంటి ఒక్క మాట కూడా రాయలేదు. తర్వాత దీన్ని రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పినారు. అయినప్పటికీ దీని మీద ఇంకా విషం జల్లాలనేటువంటి ఉద్దేశంతో మీకు క్లియర్ కట్గా చెప్పే విషయం ఏంటంటే,
ఈ నిర్మాణం చేసింది ఎవరో కేసీఆర్ గారు కాదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ నుండి మంచి ప్రాజెక్టు నిర్మాణం జరగాలి, తెలంగాణ రాష్ట్రం అంతా సస్యశ్యామలం కావాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయించడం జరిగింది. ఆనాడు కూడా అధికారులు ఉన్నారు, ఆనాడు కూడా దీనికి సంబంధించిన అన్ని రకాల ఎస్టిమేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. మరి ప్రాజెక్ట్ నిర్మాణం చేసింది ఎవరు? ప్రపంచ దిగ్గజ సంస్థ అయినటువంటి ఎల్ఎన్టీ వాళ్ళు కట్టిండ్రు. ఏదో అల్లాటప్ప కాంట్రాక్టర్ కాదు కట్టిన ఆయన. ఎల్ఎన్టీ సంస్థ కట్టినటువంటి ఈ ప్రాజెక్ట్లో చిన్న 2 పిల్లర్లకు ఇబ్బంది పడితే వాళ్ళే స్వయంగా ముందుకొచ్చి 10 సంవత్సరాల మెయింటెనెన్స్ మాదే కాబట్టి దీనికి ఎంత ఖర్చు అయినా మేమే చేస్తాం, అనుమతించండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నుంచి స్పందన లేదు. ఎందుకు అనంటే అది రిపేర్ కావద్దు. కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళే కదా కూలిపోయింది, కొట్టుకపోయిందని. ఒకటే ఒక ఉదాహరణ, 2021 సంవత్సరంలో మీకు 29 లక్షల క్యూసెక్కుల నీళ్లు పారితే కూడా చెక్కు చెదరలే. అదేవిధంగా 250 టీఎంసీల నీళ్లు ప్రవహిస్తే కూడా చెక్కు చెదరలే. మరి అటువంటి ప్రాజెక్టు పట్టుకొని మీరు కూలిపోయింది అంటున్నారు. ఓకే, దాని సంగతి అట్లా ఉంచుదాం. ఇలా మేము డిమాండ్ చేసేది ఒకటే, ఏంటి? మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏదైతే మేము చెప్పే మన్నెపల్లి పంప్ హౌస్కు 10 కిలోమీటర్ల దూరం ఉన్నాయి. నేరుగా నీళ్లు వస్తూనే ఉన్నాయి, 1,00,000 క్యూసెక్కులు కిందికి పోతున్నాయి. మీరు వాటిని లిఫ్ట్ చేయడానికి, పంపు చేయడానికి మీకు ఏమి అభ్యంతరం అని అడుగుతా ఉన్నాం. ఏమి ఇబ్బంది అని అడుగుతున్నాం. నువ్వేమన్నంటే 2 పిల్లర్ల సాగు చూపిస్తున్నావు కదా, కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయడానికి నీకేం అభ్యంతరం అని అడుగుతున్నాం. నీళ్ళు లేవంటే ఉన్నాయి, నిన్న కళ్ళారా చూసినాం. ఎన్ని పోలీసు నిర్బంధాలు పెట్టినా కేటీఆర్ గారు దాదాపు 5,000 మందితో మా నాయకులందరం వెళ్ళి నీళ్లు చూపించడం జరిగింది. ఇగో నీళ్లున్నాయి, మీరు లిఫ్ట్ చేయొచ్చు అని. పరిస్థితి ఏంది అలా రాష్ట్రంలో? మీరు అంటే అన్నారం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో ఎన్డీఎస్ఏ వస్తుంది. మరి ప్రపంచంలో ఎక్కడ జరగలేదా? పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ మొత్తమే కొట్టుకపోయింది, ఆడికి ఎన్డీఎస్ఏ పోదు. ఇగో గత 8 నెలలు 10 నెలల క్రితం ఎస్ఎల్బిసిలో మొత్తం కొలాప్స్ అయిపోతే 8 మంది అందులో పనిచేసేటువంటి ఉద్యోగులు చనిపోతే ఇప్పటి వరకు ఆ శవాలు కూడా తీసుకొచ్చే పరిస్థితి లేకపోతే ఇప్పటి వరకు అక్కడ ఎన్డీఏ వృధాగా ప్రతిరోజు 1,00,000కు పైగా క్యూసెక్ల నీళ్లు సముద్రం పాలవుతా ఉన్నాయి. వాటిని ఎత్తి రైతాంగానికి ఇవ్వాలి, రైతాంగాన్ని ఆదుకోవాలని కేటీ రామారావు గారు నిన్న కర్లెపల్లి సందర్శనను చేయడం జరిగింది. ఇవాళ రైతులందరూ కూడా ఇప్పటికైనా ప్రతిపక్షం మరి కోరుతుంది కనుక ప్రతిపక్షం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నది. నీళ్లు ఉన్నాయనే విషయాన్ని గమనించి వాళ్ళు నీళ్లు ఇస్తారని రైతులు ఆశతో చూస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ కూడా వాళ్ళ వైఖరి చూస్తూ ఉంటే కాళేశ్వరం కూలిపోయింది, నీళ్ళు ఎక్కడి నుంచి ఇవ్వడమని వాళ్ళు ఇవాళ కూడా మాట్లాడినట్టుగా మనకు కనపడతా ఉన్నది. కాళేశ్వరం కూలిపోలేదు, మీరు కూలిపోయేదాకా కూడా అదే పాట పాడతారన్నట్టుగా మాకు అర్థమవుతా ఉన్నది. కూలిపోయిన 2 పిల్లలు కూలిపోయి ఉండంగానే నీళ్లు తీయచ్చు, నీళ్లు కనబడతా ఉన్నాయని నిన్న మొత్తం యావత్ అన్ని టీవీలు కూడా చూపించడం జరిగింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి కించిత్తు భయం లేకుండా అధికారం మా చేతిలో ఉన్నది అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు తప్ప వారికి రైతులను ఆదుకోవాలి, రైతులను బాగు చేయాలి, రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని 1% కూడా ఆలోచన లేనట్టుగా కనబడతా ఉన్నది. కనుక ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మంత్రివర్గం అంతా కూడా రేవంత్ రెడ్డి గారికి అడుగులోకి మడుగులొత్తుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి చేసే ప్రతి దొంగ పనిలో వాటాల కోసం సంచులు వీళ్ళకు కూడా అప్పచెప్పడానికి వారికి వెంట ఉండాలనే ఆలోచనతోటే పనిచేస్తూ ఉన్నారు తప్ప ఇవాళ కళ్ళకు కనబడుతుంటే కూడా నీళ్లు మేము ఎత్తిపోయామని ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో
అది దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. కన్నెపేలు నుంచి పంపుల ద్వారా నీళ్ళని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి రావడం కోసం పనిచేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను.